హాయ్ అండి. లాస్ట్ వీడియోలో మా ఫ్రెండ్ మునగాకు పీక్ ఇచ్చిందని చెప్పాను కదా, ఆ మునగాకుతో ఏం చేశాను అన్నది చూసేద్దాము. ఫస్ట్ అయితే మునగాకును కాడలు లేకుండా పెట్టుకోవాలి. వలిచిన తర్వాత పెసరపప్పును ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. పెసరపప్పు నానాక కడాయి పెట్టి పోపు దినుసులు వేసి వేపుకోవాలి. నెక్స్ట్ టైం పోపు దినుసులు వేగిన తర్వాత వెల్లుల్లి కూడా వేసి వేపాలి. వెల్లుల్లి వేగాక నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసి సిమ్లో పెట్టి వేపుకోవాలండి. సిమ్లో పెట్టి వేపడం వల్ల పచ్చివాసన పోయి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కనుక మునగాకును కూడా వేసి సాల్ట్ వేసి కొంచెం వేపాలండి. సాల్ట్ వేయడం వల్ల వాటర్ అవసరం పడదు. సిమ్లో పెట్టేసి వేపేస్తే దానికే వేగిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, అదేంటిదన్నది ఆ పొడి అండి. ఆ పొడి వచ్చేసి పల్లి పౌడరు. మేమైతే ఊరు వెళ్ళినప్పుడు రోట్లో దంచుకొచ్చుకుంటాము. ఎక్కువ ఫ్రైలలోకి అంతటికి అదే పొడి వాడతాం అనమాట. మేమైతే ఫ్రైలు అన్నాము, తాలింపులు అని అంటాం. ఇది మునగాకు తాలింపు. దీంట్లో ఏ తాలింపులకైనా టమాటా చారు అయితే చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్గా టమాటా చారు కూడా చేశానండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా?